హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులపైన అడ్మిషన్ల ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా తయారవుతోందండి. పాఠాలు చెప్పాల్సిన చేతులు నేడు స్కూల్ కరపత్రాలు పట్టుకొని వీధుల వెంట తిరుగుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో అన్ని జిల్లాల్లోని ప్రైవేట్ యాజమాన్యాలు తమ అసలైన బిజినెస్ మైండ్స్ అయితే చూపిస్తున్నాయి. కొత్త అడ్మిషన్ల కోసం టీచర్ల పైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తూ వారిని విద్యా ప్రచారకర్తలుగా అయితే మార్చేస్తున్నాయండి. కొన్ని ప్రైవేట్ పాఠశాలల మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో ఇక్కడి టీచర్ల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఉదయాన్నే నిద్ర లేవగానే ఏ ఇంట్లో ఏ విద్యార్థి ఉన్నాడో అని ఆరా తీస్తూ టీచర్లు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. టీచర్లు ఇంటింటికి తిరుగుతూ అడ్మిషన్ల కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. సెలవు రోజుల్లో కూడా విశ్రాంతి లేకుండా యాజమాన్యాలు వీరిని రోడ్ల మీదకు పంపిస్తున్నట్లు సమాచారం. ఇక ఉపాధ్యాయ వృత్తి అంటేనే సమాజంలో ఉన్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది టీచర్లు ఇలా ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడాన్ని అవమానంగా భావిస్తున్నారు. కానీ ఉద్యోగం పోతుందనే భయం యాజమాన్యంలో విధించే టార్గెట్లు వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మేము చదువుకున్నది పిల్లలకు పాఠాలు చెప్పడానికా లేక ఇలా ఇంటింటికి తిరిగి అడ్మిషన్లు అడగడానికే అని టీచర్లు లోపల చర్చించుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైకి నవ్వుతూ ప్రచారం చేస్తున్నా కూడా లోపల మాత్రం తీవ్రంగా మానసిక వేదనకు గురవుతున్నామని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇక కొన్ని పాఠశాలలు అయితే ఒక అడుగు ముందుకు వేసి ప్రతి టీచర్ కనీసం 20 నుంచి 30 మంది విద్యార్థులను చేర్పించాలనే డెడ్ లైన్లు కూడా విధిస్తున్నాయి. ఒకవేళ టార్గెట్ పూర్తి చేయకపోతే వచ్చే నెల ఇచ్చే జీతాల్లో కూడా కోతలు విధిస్తామని బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యను వ్యాపారంగా మార్చేసిన యాజమాన్యాలు టీచర్లను కేవలం తమ లాభాల కోసం వాడే వస్తువులుగా చూడడం పైన సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో చూస్తున్న వారిలో ఎంతమంది ప్రైవేట్ టీచర్ ఉద్యోగం చేస్తున్నారో ఒక్క లైక్ అయితే చేయండి. మీలాంటి ప్రైవేట్ టీచర్లకి ఈ వీడియో చేరే విధంగా షేర్ కూడా చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.